తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పూజ గదికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి అని అంటారు, నిజమేనా? ఉంటే అవేంటి? అసలు పూజ గది అనేది ఒక స్వీట్ రిలాక్సేషన్ అనండి. ఆ పూజ గదిలో కొన్ని చిన్న నియమాలు పాటిస్తే కానీ బెడ్రూమ్స్ లో అంటే పడక గదుల్లో దేవుడి విగ్రహాలు 100%. నేను ఇలాగే బెడ్రూమ్లో కూడా పెట్టచ్చమ్మా అని చెప్పాను. ఆవిడ పెట్టారు. బెడ్ ఇక్కడ మధ్యలో చిన్న టేబుల్ వేశారు. మధ్యలో టేబుల్ ఏంటమ్మా అంటే పడుకుంటాం కదండి, అమ్మవారు చూస్తుందేమో. కొంతమంది ఏంటంటే తలుపులు ఉంటాయి ఇప్పుడు పూజ గదికి, అవి ఎప్పుడు అలా వేసే ఉంచుతారు. అలా వేసి ఉంచడం అనేది కరెక్టే అంటారా? భగవంతునికి భక్తులకి అనుసంధానమైన బ్రాండ్ ఒకటి తీసుకుంటాం. చాలా కొంచెం చౌకగా దొరుకుతుంది, పెద్ద కథ దొరుకుతుంది. విగ్రహం మీద చిన్న గీతలా వచ్చింది, విరిగినట్టుగా నాకు భావన కలుగుతుంది. విరిగిన వాటిని పూజలో పెట్టుకోకూడదు కదా. మన ఇంట్లో పిల్లవాడికి మన కొడుకో కూతురుకో కాలో చేయి విరిగింది అనుకోండి, చెట్టు కింద వదిలేసి వస్తావా? నువ్వు వదిలి మరి అమ్మ నాన్న ఫోటో అయితే అది ఎక్కడ పెడతాము? అసలు కొబ్బరికాయ కుళ్ళిపోతే దేనికి సంకేతం అండి? ఓ కొబ్బరికాయ కొన్నప్పుడు కాస్త ఇలా కొట్టావు అనుకోండి, టంగ్ టంగ్ అని శబ్దం వచ్చిందంటే బాధ్యత. ఎన్ని పూజలు చేసినా మాకున్న కష్టాలు మాత్రం తీరట్లేదు. ఎక్కువ పూజలు చేస్తే కష్టాలే ఉంటాయా? సీతమ్మ వారే కష్టాలు అనుభవించింది, ఆవిడకన్నా గొప్పవాళ్ళము మనం. అంచేత పూజలు చేస్తుంటే కష్టాలు పోతాయి అనుకోవడమే మన భ్రమ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఒక ముఖ్య అతిథి ఉన్నారండి. వారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, అలాగే గత 45 సంవత్సరాలుగా శ్రీ విద్యా ఉపాసనతో ఎంతో మందికి మంత్రోపదేశం చేసినటువంటి శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, మరిన్ని అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రమ్మ, ఎలా ఉన్నారు? అమ్మదేవుల బ్రహ్మాండంగా ఉన్నాను. చాలా సంతోషం మీతో మాట్లాడడం, ఈ సమయం లభించడం అనేది అమ్మవారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ. ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, ఎన్నో సందేహాలు నిత్య జీవితంలో మేమందరం ఎదుర్కొనేవి. అవి అయితే ఎవరిని అడగాలి అనేది కూడా ఒక పెద్ద సందేహం. మీరు రావడం అనేది అదృష్టంగా భావిస్తూ చాలా మంది వ్యూవర్స్ కామెంట్స్ రూపంలో అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో మీ ముందు ఉంచుతున్నానండి. అందులో ప్రతినిత్యం పూజ చేసుకోవడం మా అందరికీ అలవాటే. మాకంటూ పూజ గది ఉండాలి అని చెప్పి ఇల్లు కట్టుకునేటప్పుడో లేకపోతే ఒక ఇల్లు అద్దెకుండానికి వెళ్ళినా కూడా పూజ గదికి ఇలా ఉండాలని ప్రత్యేకంగా చూసుకుంటాం. పూజ గదికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి అని అంటారు, నిజమేనా? ఉంటే అవేంటి? ఇవి తెలుసుకోవాలనుకుంటున్నాం. తప్పకుండా. ఏది తెలుసుకోవాలో అదే ముందు అడిగారు, అది సంతోషం. అందరం పూజ చేస్తూ ఉంటాం. పూజ చేసేటప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కష్టాలని తీరిపోవాలి, ధనం కుప్పలు కుప్పలుగా వచ్చేయాలి. రావచ్చు, కలియుగంలో కూడా అన్ని కష్టాలు తీరవచ్చు, అమ్మవారిని ప్రత్యక్షం చేసుకోవచ్చు. కానీ దానికి తగిన ఉపాసన ఉండాలి. నా కోరిక ఎంత పెద్దదో నా ఉపాసన అంత బలంగా ఉండాలి. ఆ ఉపాసనకి దోహదపడేదే ఉపాధి అంటారు. ఆ ఉపాధిలో మొట్టమొదటి పూజ గది, తర్వాత వస్తువులు వస్తాయి, అగరబత్తులు కర్పూరం ఇవన్నీ తర్వాత. అసలు పూజ గది అనేది ఒక స్వీట్ రిలాక్సేషన్ అనండి. పూజ గది తర్వాత సంసారం ఉంటుంది, పంచుకోవడాలు అవన్నీ ఉంటాయి. కనీసం ఒక మనశ్శాంతిగా ఉండడానికి మనకి ఏమిటంటే ఇంట్లో ఏమిటంటే ఒక్క పూజ గది ఉంది, శాంతత. ఆ పూజ గదిలో కొన్ని చిన్న నియమాలు పాటిస్తే అత్యంత శక్తి మనం పొందగలం. ఎందుకంటే మానవుడు ఎప్పుడు మనకి తెలిసినా తెలియకపోయినా వద్దనుకున్నా కావాలన్నా ప్రకృతి నుండి శక్తిని పొందుతూ ఉంటాం. ఆ ప్రకృతి అంతా ఎక్కడ మంత్రం చెప్పబడుతుందో, ఎక్కడ అమ్మవారి ఉపాసన, అమ్మవారు అయ్యవారు ఎవరో ఒకళ్ళు వాళ్ళ ఉపాసన చేయబడుతుందో అక్కడ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా పూజ గదిలో విగ్రహాలు ఉంచుకుంటాం. మనకేమిటి, గణపతి ఉండాలి, లక్ష్మి ఉండాలి. ఇలా ఒక్కొక్కళ్ళు ఇచ్చిన విగ్రహాలతో ఒక వేర్ హౌస్లా తయారవుతుంది. నిజంగా చెప్పాలంటే ఒక్క
విగ్రహం మన ఏకాగ్రత కోసం ఉంటే చాలు. ఒక విగ్రహం చాలంటారా? ఎందుకు సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చది. కానీ ముక్కోటి దేవతలు అంటారు, అంతమంది విగ్రహాలు ఫోటోలు మనం పెట్టకపోయినా ముక్కోటి దేవతలు ఒక్క దేవతల్లోనే కనబడుతుంది అంటుంది శాస్త్రం. ఏమవుతుంది తెలుసా అండి, పెట్టుకోండి. మనదేమంటే ఈ పువ్వులు ఒక్కొక్కళ్ళ మీద పెట్టడం, ఈయనకి చూపించకపోతే ఈయన కోపం వస్తుందని గడగడ ఈ ఏకాగ్రత అంతా వాడికి కోపం వస్తుందో వీడికి కోపం వస్తుందో అని ఉంటుంది, కానీ నిజానికి భక్తి కుదరడానికి చాలా కష్టం. మనం ఎలా చేస్తున్నాం అనే దాని మీద ఉండదు. ఇక్కడే ఒక పేర్లు అనవసరం, ఇక్కడ ఒక ఇంటికి వెళ్ళాం, అమ్మవారి ఫోటో చిన్న విగ్రహం, ఒక కామాక్షి వెలక్ అంటారు తెలుసు కదా, దీపం పెట్టుకున్నారు అంతే. ఎంత బాగుందంటే చాలా పెద్దవాళ్ళ ఇల్లు, ఏమీ లేదు. చేత పూజ గదిలో సాధ్యమైన తక్కువ విగ్రహాలు ఉండాలి. 4 గణపతులు, 4 సిద్ధిసాయి, ఇంకోళ్ళు ఎవరు 4 లక్ష్మణులు, వీళ్ళే పాపులర్ విగ్రహాలు ఇవి పెట్టుకుంటారు. విచిత్రం ఏంటంటే కొంతమందికి కవర్ కూడా తీయరండోయ్, వాళ్ళకి ఊపిరాడదు అన్న భావన కూడా ఉండదు. ఎందుకంటే అది విగ్రహం మనకి. అయ్యో అమ్మవారు ఊపిరి ఎలా పిలుస్తుంది, అందుకే ఆ కవర్ తీస్తే మళ్ళీ తోముకోవాలి కదండి, దుమ్ము పడుతుంది, పసుపు కుంకుమ వేస్తాము, ఓ పని తక్కువ. అలా పాపం ఉక్కిరి బెక్కిరి, నేను వాళ్ళ ఇంటికి వెళ్తే చూడండి మా గతి ఎలా ఉందో అని వాళ్ళు నన్ను అడుగుతున్నట్టు ఉంటుంది. ఏం చేయాలంటే అమ్మ పెట్టదు అడుగు తినాదేమని అంటూ నువ్వు పూజ చేయవు, కప్పేసి పెట్టేస్తావు. ఈ 4 గణపతుల్లో ఒక్కొక్క 3 గణపతులు తీసి విగ్రహాలు లేని వాళ్ళకి ఇవ్వాలి, పూజ చేసుకోగలిగిన వాళ్ళకి. అలా మన ఇంట్లో విగ్రహాలు వేరే వాళ్ళకి ఇవ్వచ్చా? తప్పకుండా. ఈ శాస్త్రం ఏం చెప్తుందంటే వాళ్ళు పూజ చేస్తుంటే వాళ్ళు పూజ చేసిన దాంట్లో దశాంశమో ఎంతో మనకి ఫలితం వస్తుంటా. ఉదాహరణకి ఒక్క చిన్న ప్రశ్న గురువు గారు, లక్ష్మీదేవి విగ్రహాలు 2-3 ఉన్నాయనుకోండి, మనకి ఇన్ని ఎందుకు ఒక రూపంలో లక్ష్మిని చూసుకుందాం, ఇంకో లక్ష్మీదేవిని వేరే వాళ్ళకి ఇస్తే మన దగ్గర ఉండాల్సిన లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఎక్కడుంది లక్ష్మి? ఇక్కడ అక్కడ ఇక్కడ. ఈ భావన చాలా మందిలో ఉంటుంది. లక్ష్మీదేవి విగ్రహం అసలు వేరే వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించరు, అమ్మ వెళ్ళిపోతుందేమో మన ఇంట్లో సిరి సంపదలు. నిజంగానే గురువు గారు? తప్పకుండా. భయం ఉండకూడదు, భక్తి భయం రెండిట్లో మీకు ఒక చాయిస్ ఉంటుంది. భక్తి ఉన్న చోట భయం ఉండదు, భయం ఉన్న చోట భక్తి ఉండదు. సరే, ఈ విగ్రహాలు తక్కువ ఉండాలి. ఇంకోటి, మన ఇంట్లో మనకి బెడ్రూమ్లో మనము, మీరు, మీ భర్త భార్య ఉండాలి. మరి అక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, ఈశ్వరుడు, పార్వతి, గణపతి, ఏకాంతం లేదంటారా? ఒక క్లస్టర్లా చేసి పడేశారు వాళ్ళని. ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఏం చేయాలంటే ఈ విగ్రహాలన్నింటి కూడా ప్రతి రూములోనూ సర్దేయండి. మనకేమిటంటే పూజ గదిలోనే విగ్రహాలు ఉండేటప్పటికీ అక్కడికి వెళ్ళేటప్పటికీ యాక్షన్ చేస్తున్నాం, మనం తప్పుగా అనుకోకండి. అక్కడికి వెళ్తే అపరిచితులు ఓ సినిమా వచ్చింది చూడండి, ఇలా అనేప్పుడు మారిపోతారు, అలా అపరిచితుల్లా అయిపోయాం మనం. అక్కడికి వెళ్ళేటప్పుడు ఎక్కడ లేని ఏకాగ్రత వచ్చేస్తుంది, ఇలా కళ్ళు మూసుకుంటాం, లేని మనశ్శాంతిని యాక్ట్ చేస్తాం, మళ్ళీ బయటకు వచ్చే మామూలే. కాకపోతే ఎందువల్ల? పూజ గదిలో విగ్రహాలు ఉన్నాయని. ఈ విగ్రహాలనే ప్రతి రూమ్లోనూ పెట్టండి. మీ అమ్మాయి ఉన్న రూమ్లో సరస్వతిదేవి విగ్రహం పెట్టండి, వాడికి కొంచెం భయం ఉంటుంది, అమ్మవారు ఉన్నారు కొంచెం దండం పెట్టుకోవాలని. ప్రతి రూమ్లోనూ, వంటింట్లోనూ, అన్నింటిలోనూ పెడితే మొత్తం ఇల్లంతా దేవాలయం అవదండి. కానీ బెడ్రూమ్స్ లో, అంటే పడక గదుల్లో దేవుడి విగ్రహాలు, 100%. ఎక్కడ నీకు రక్షణ కావాలో, ఎక్కడ అనకూడదు కానీ ఎక్కువ దెబ్బలాటలు జరుగుతూ ఉంటాయో అక్కడే అమ్మవారు కాపాడుతూ ఉంటుంది. మా ఇంట్లో, మా బెడ్రూమ్లో చక్కగా అమ్మవారు ఉంది. అసలు మీరు బెడ్రూమ్లో పెట్టకపోతే అక్కడ రాదా అండి? ఉత్తప్పుడు ఇందుగలడు అందులేదు సందేహములు ఎందెందుగలదని దీర్ఘాలు తీస్తూ చదువుతాం కదా. బెడ్రూమ్లో మీరు విగ్రహం పెడితేనే అమ్మవారు వస్తుందా, లేకపోతే లేదా? నాకు అమెరికాలో వెళ్ళినప్పుడు ఒక డాక్టర్ గారు ఉన్నారు, నేను ఇలాగే బెడ్రూమ్లో కూడా పెట్టచ్చమ్మా అని చెప్పాను. ఆవిడ పెట్టారు. బెడ్ ఇక్కడ మధ్యలో చిన్న టేబుల్ వేశారు. మధ్యలో టేబుల్ ఏంటమ్మా అంటారు. పడుకుంటాం కదండి, అమ్మవారు చూస్తుందేమో అన్నాను. టేబుల్ మీద నేను తొంగి చూస్తే ఏం చేస్తారన్నా. అంటే బుర్రలో ఎలాంటి ఆలోచనలు వస్తాయి చూడండి, అమ్మవారు తొంగి చూస్తుంటా. ఇవన్నీ పోవాలి. పూజ గదిలో ఏకాగ్రత రావాలి అంటే
చిన్న ఒక 4 విగ్రహాలు పెట్టుకోండి, మిగతా అన్ని ఇల్లంతా డిస్ట్రిబ్యూట్ చేయండి, ఇల్లే ఒక మణిద్వీపం దేవాలయం చేసుకోండి. అక్కడ పూజలు చేయట్లేదు, ప్రతి ఇంట్లోనూ రూమ్లోనూ వెళ్ళి అగరత్తులు వెలిగించాలి ఎవరు అంటలేదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒకసారి అమ్మ నువ్వు ఇక్కడ ఉన్నావు, రక్షిస్తూ ఉండు తల్లి అనుకో. పూజ గదిలో ఎప్పుడు దీపం వెలుగుతూ ఉండాలి. అది ఆయిల్ దీపం అక్కర్లేదు, ఓ బెడ్ ల్యాంప్ అయినా పర్లేదు. ఏమండి రాత్రి చీకట్లో బిక్కు బిక్కుమంటూ ఉండదండి బాలాద్రిపు సుందరి, భయమైందా చిన్నపిల్లకి, తట్టద్దా మనకి మాత్రం బెడ్ ల్యాంప్ కావాలా, చీకటి చేసి పడేస్తాం. అక్కడ భావన ప్రాణం ఉంది అనుకుంటే అమ్మ అవుతుంది, లేకపోతే బొమ్మే మిగులుతుంది అక్కడ. మన భావన అది సత్యం. పూజ గదిలో ఒక దీపం ఉండాలి, తర్వాత ఒక మ్యూజిక్ సంగీతం, స్తోత్రమో ఏదో. నేను స్తోత్రం కన్నా తంపూరం మ్యూజిక్ అని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే స్తోత్రం అయితే మనకి ఇంకొక వీక్నెస్ ఉంది. సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం సరస్వతి, గురువారం రాఘవేంద్ర, శుక్రవారం లక్ష్మి, శనివారం వెంకటబాబు, ఆదివారం సూర్య భగవాన్ ఎవరో వాళ్ళకి డ్యూటీలు వేసాం మనం. ఈ అపవాదు కూడా ఉంది మనకి. అందుచేత తంపూర మ్యూజిక్ అయితే చక్కగా ఏముండదు, ఎంత బాగుంటుందండి. ఒకసారి చూడండి ఒకసారి ఆ తంపూరి మ్యూజిక్ అలా 24/7 వెళ్తూ ఉండాలి. దీపము, శబ్దము, కాంతి. మూడోది ఏమిటంటే పూజ గదిలో ఏ వస్తువులు వాడే వస్తువులు ఏ లోహంతో ఉన్నా పర్వాలేదు, ఎక్సెప్ట్ ఇనుము. స్టెయిన్లెస్ స్టీల్ వాడకండి. కొంచెం సెంటిమెంటల్, ఎందుకంటే మనం అందరం యోగులము మునులం కావు, మామూలు సంసార జీవనం గడుపుతాం, బడుగు జీవనం మనం. కొంత వీక్నెస్లు ఉంటాయి మనకి. ఈ ఇనుము ఏమిటి, శనీశ్వరుడు రాహు వీళ్ళిద్దరినీ యాక్టివేట్ చేస్తుంది. లోహ ప్రతిమారూపణ రాహుగ్రహ్మవాయామి. లోహం అంటే ఇనుము. అదే మా ఇంట్లో ఎప్పుడు ఇనుము స్టెయిన్లెస్ స్టీల్ వాడం, మిగతా వాటికి వాడితే వాడచ్చేమో కానీ అక్కడ కూడా వాడడం తగ్గిస్తాం. మీలా డబ్బున్న వాళ్ళు అయితే బంగారంతో పెట్టవచ్చు, మొత్తం అంతా బంగారంతో పెట్టేది. మీ మాట, మీ నోటి వాక్ అలా అయితే ఎంత బాగుంటుందో. ఇది కరెక్ట్ పద్ధతి. సాధారణంగా ఈ ప్రశ్న వేసినప్పుడు అందరూ ఏమంటండి, ఏమి మాకేముందండి అంటారు. గురువు వచ్చి ఇలా అన్నప్పుడు అమ్మవారు ఆశీర్వచనం చేస్తుందని, నమస్కారం మీలా చేస్తే వస్తుందని అనుకోవాలి. చక్కగా చెప్పారు మీరు. సో బంగారం లేదా వెండి లేక ఇత్తడి, రాగి, కొంచు, గ్లాసు, పోర్సిలిన్, మట్టి, ఏదైనా వాడండి. వీటన్నిటిలో మీరు చెప్పిన వాటిలో ఏది ఉత్తమమైనదో చెప్పండి, అది ఒకటి ఎంచుకుంటాం మేము. వెండి లేదా పంచలోహాలు. కొంచు మోగునట్టు కనకంబు మోగున, ఆ గంట కంచుతోటే ఉండాలండి. టికిటిని వెండి ఉంది కదా డబ్బు ఇంత గంట పెడతారు, అది మోగినప్పుడు టంగ్ అని వైబ్రేషన్ రావాలి. ఆ ఘంటానాదంలోనే మన ఇంట్లో ఉన్న రాక్షసులన్నీ పోతాయి. అయితే మంచి కంచు గంట ఉండాలి అక్కడ, అది పెట్టుకోవాలి. సరేనా? ఇనుము వాడకూడదు. ఆఖరిది ఏమిటంటే 15 రోజులకు ఒకసారి ఆ విగ్రహాలని కానీ యంత్రాలు కానీ శుభ్రం చేయాలి. శుభ్రం చేయమన్నారు కానీ అంటు తోమినట్టు పరపరాపర తోమేయకూడదు. వాళ్ళు అమ్మవార్లు కాస్త లలితా సహస్రం పెట్టుకుని, మనకు వచ్చినా రాకపోయినా ఆడియో పెట్టుకుని, కెమికల్స్ వాడకుండా ఓ షీకాయో లేక కుంకుడుకాయో లేక ఆయుర్వేదిక్ షాంపూ వేసి సున్నితంగా అమ్మవారిని శుభ్రం చేయాలి. చేసి మంచి బట్ట అంటే ఏమిటి, టిష్యూ పేపర్తో క్లీన్ చేసేస్తూ ఉంటారు కొందరు. మనం ఒళ్ళు తుడుచుకుంటామండి టిష్యూ పేపర్తో. మీ చీర కొంగే అన్నిటికన్నా ఉత్తమమైంది. అమ్మ స్నానం చేసినప్పుడు మనకి చీర కొంగుతో ఇలా తుడిసింది, అవునా కదా? స్నానం చేయిస్తుంటే మీరు అమ్మ అవుతారు. మీరు చీర కొంగు పెట్టి శుభ్రంగా ముచ్చినే చేసి బొట్టు పెట్టి అక్కడ పెట్టుకో. 15 రోజులకు ఒకసారి. మంత్రం కూడా చదవక్కర్లేదండి. ఈ రకంగా ఎవరైతే, ఇంకొక చిన్న ఇదంటే పూజ గదిలో ఆధ్యాత్మిక విషయాలు తప్పితే మరో విషయం మాట్లాడదు. అక్కడికి వచ్చి మీ అబ్బాయి పెళ్ళి అయిందా అండి, మీ అమ్మాయికి ఉద్యోగం వచ్చిందా అండి, ఆ సూదంతా ఆవిడికి పెట్టాలి చెప్పండి. నిజమే. ఇంకొకటి శుభ్రంగా ఉండాలి. ఇక్కడేంటి, కొబ్బరికాయ పీచు అక్కడే ఉంటుంది, అరటిపండు తొక్క అక్కడే ఉంటుంది. పూజ చేసి అక్కడికి వెళ్ళి ఆనందం నాకు శుభ్రం చేసుకుంటా ఉంటాను. అసలు వైకుంఠంలో హాయిగా ఉన్న లక్ష్మీదేవిని ఎవడ పిలవమన్నాడండి, ఆవాహయామి అని చెప్పి ఇక్కడికి వచ్చి చెత్తలో పడేయచ్చు. అసలు వెంటనే శుభ్రం చేయాలి. కొన్ని ఇళ్లలో ఓ స్టీల్ గ్లాసు, దాంట్లో బియ్యం
దాంట్లో అగరద్దు ఆ బూడిదంతా అక్కడ పెడుంది. ఎప్పుడు ఏ మానాన్ని శుభ్రం చేయరు. 2 తప్పులు జరుగుతున్నాయి అక్కడ. బియ్యం సృష్టించింది అమ్మవారు తినడానికి, అగరత్తుల స్టాండ్ కాదు. అరటిపండు కూడా తినడానికి. వీడేమో అగరత్తు తీసి కసక్కమని పడుస్తాడు. ఆ యమధర్మరాజు హత్య అని రాసుకుంటాడు. నిజమే. ఇక తినడానికి పుట్టిస్తే అరటిపండు దాన్ని ఎవడు పడమన్నాడండి? ఏ స్టాండ్ పెట్టుకోలేరా మీరు? ఇటువంటి తప్పులు మనం భావన లేకపోవడం జరుగుతున్నాయి మనకి. అవన్నీ ఎంత పెద్దవి ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది గురువుగారు. పెద్ద పెద్ద వాళ్ళే చేస్తారు. వాటిని తిన అదేం తప్పు చేసిందో తెలియదు, దాంతో గుర్చేస్తూ ఉంటాడు. అది ఎందుకు ఎవడ తిండు? మరి వ్యర్థమే కదండి. సృష్టిని వ్యర్థం చేయకూడదు. ఇవన్నీ పాటిస్తే ఆ ఇంట్లో తప్పనిసరిగా అమ్మ అలాగా స్థిరంగా నివాసం ఉంటుంది. శాంతికి, సౌభాగ్యానికి, పురోగమనానికి లోటు ఉండదు. అది సత్యం. అలాగే ఒక్క చిన్న మాట, కొంతమంది ఏంటంటే తలుపులు ఉంటాయి ఇప్పుడు పూజ గదికి, అవి ఎప్పుడు అలా వేసే ఉంచుతారు. అలా వేసి ఉంచడం అనేది కరెక్టే అంటారా? ఏ సమయాల్లో తీసి ఉంచాలి అనేది కూడా. కొంతమంది ఏమో ఎప్పుడు అసలు అలా తలుపులు వేయకూడదు, తలుపులు ఏవో అందానికని పెట్టుకున్నాం అంతే అని చెప్పి ఎప్పుడు తీసి ఉంచుతారు కొంతమంది. పద్ధతి ఏంటండి అసలు? మీరు మా అమ్మవారు అనుకున్నాను అనుకోండి, అమ్మవారిలో డ్రెస్ చేసుకున్నాను, మిమ్మల్ని తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టుకుంటారు. ఎంత పెద్ద ఇల్లున్నా సరే మన ఇంట్లో అమ్మవారిని అల్మేరలోనే పెడతాం. కొంతమంది వాడికి ఒక పూజ గది కూడా ఉండదు, అల్మేరలో పెట్టి మిమ్మల్ని తలుపేసేస్తాను. రోజు జైలర్లా తలుపు తెరుస్తాను 8 గంటలకి. ఇంత కట్ట, బ్రాండ్ పేరు అనవసరం అండి. భగవంతునికి భక్తునికి అనుసంధానమైన బ్రాండ్ ఒకటి తీసుకుంటాం. చాలా కొంచెం చౌకగా దొరుకుతుంది, పెద్ద కట్ట దొరుకుతుంది. అది తీసుకొచ్చి కట్ట వెలిగించేది ఒకటే వెలిగించుకోవద్దు కదండి, మనకు భ్రమ. ఇలా 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 తిప్పేస్తూ మొత్తం పొల్యూట్ చేసి పారేస్తాను. మీకా ఊపిరి ఆడదు. ఈ గంట ఏమో ఒక రిథం ఉండదు, గడ 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 వాయించేస్తాను. అది పండిందో లేదు, ముగిందో తెలియదు, నల్లగా అరటిపండు ఉంటుంది. తొక్క కూడా తీయను, అదో పెడేస్తాను. తింటే తిను, పోతే పో అని ఇలా చూపిస్తాను. ఇదే కదా నైవేద్యం ముద్ర మంది. ఎక్కడ భావం లేదు నాకు, తినిపించను. అయిపోయింది, అమ్మయ్య పెద్ద పూజ చేసేది, తలిపేసేస్తాను. మళ్ళీ ఎవడు చూడకూడదు కదా మిమ్మల్ని, పవర్ అంతా పోతుంది. నేను మీ ముందే కూర్చుని నాకు గంటల కోసం చిన్న కణాలు పొడుస్తాను ఆ తలుపుకి. మీ ముందే కూర్చుని ఒక టేబుల్ వేసుకుని వెజిటబుల్ మంచూరియా, బిర్యానీలు తింటూ ఉంటాను. మీకు ఎలా ఉంటుందని నన్ను చూస్తే అసలు చెప్పండి, కోపం రాదా? చాలా. అదే వస్తుంది అమ్మారు అక్కడ. హాయిగా అమ్మవారిని మన ఇంట్లో మనిషిలా ఉండనివ్వండి. తలుపులు ఎందుకు వేస్తారండి? ఎవరు చూస్తే అమ్మవారు మైలుపడి అందరినీ అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాగతోపవా ఎస్పరే పుండరీకాక్ష పుండరీకాక్ష అనుకుంటేనే నువ్వు శుభ్రపడతావరా అనుకుంటే, అమ్మవారిని పని మనిషి చూస్తే మైలుపడిపోతుంది, తలుపులేసి ఆవిడని ఊపిరాడకుండా చేయడం ఎంత పాపం అండి? చెప్పండి అసలు, నిజంగా లాజికల్గా ఆలోచించండి. ఇవి తప్పులు మనం చేయకుండా ఉంటే ఈ కలియుగంలో కూడా మనం అమ్మవారి అనుభవాన్ని పొందొచ్చండి. నేను పొందాను, మీరు పొందుతారు. ఈ తప్పులు చేయకు. అమ్మ అక్కడ ఉంది, నిజంగా ప్రాణంతో ఉంది. ఇంకోటి ఏంటంటే, అసలు నైవేద్యం అనేది పూజలోనే పెట్టాలని ఎవడని నియమం పెట్టారండి? అంటే ఒకరోజైనా ఒక పూటేనంటే ఆవిడకి తిండి. కానీ అందరూ అలాగే. మనం దోశ వేసుకున్నాం అనుకోండి, మొక్కుది అమ్మ దోశ వేసుకున్నాను తినవే అని తినిపించలేరా? ఉన్నది మనిషి, అక్కడ జీవం ఉంది అనుకుంటే ఉండే ప్రతి పదార్థము అక్కడ పెట్టగలిగారు. అమ్మవారికి వెళ్ళక్కర్లేదు, అక్కడ ఒంటింట్లో ఉండే అమ్మా అని ఒకసారి ఆవిడకి నైవేద్యం పెట్టు, మంత్రం కూడా చెప్పక్కర్లేదమ్మా. ఆవిడ తలుచుకుని ఇలా అర్పణ చేసి అప్పుడు తినండి, ఇంట్లో రోగాలు తగ్గుతాయి. ఆవిడకేమో ఇంత అరటిపండు పెడతామా, కుప్పలు కుప్పలు ఇక్కడ మసాలా దోశలని మింగేస్తూ ఉంటామా? ఆవిడకి ఇవ్వకుండా రోగాలు రాక ఏమవుతాయి చెప్పండి అసలు. మా ఇంట్లో మా పీఠంలో ప్రతిసారి కాఫీ కూడా అమ్మవారికి ఇస్తామమ్మా. ఓ అన్ని మనం తీసుకునే ప్రతి వాళ్ళు మమ్మల్ని తిట్టుకుంటే మేము క్షమించాలి, ఎందుకంటే నేను కాఫీ నాకు కొంచెం ఇష్టం. ఆవిడ ఎందుకు ఎవరో కాఫీ ఎదురా అమ్మ, నాకు ఆలోచన అది తీసేయి, నీకే వదిలేస్తున్నానంటారు. ఇంత చనువు ఉండాలి, మనం ఆ బంధాన్ని ఏర్పరచుకోగలగాలి. ఏర్పరచుకోవాలి. లేదు మీరు తాగడం బాని, నేను ఏది తిన్నా ఆ అమ్మవారికి అర్పించే తింటాను
అన్న భావన ఉండగలదు. కొంతమందికి నేను నాన్ వెజిటేరియన్ తింటున్నానండి, అది కూడా ఇవ్వచ్చా అంటారు. భక్త కన్నప్ప ఆయన శివుడు కింద నుంచి ఆయన పైకి కూర్చున్నాడు గోపురం మీదే, అంత ఉత్తమ స్థానం ఇచ్చాడు. ఆయన అలా పెట్టేయడని మన ఏదైనా పెట్టాం నైవేద్యం. కానీ అక్కడ ఏంటంటే నేను ఏది నా సంస్కృతి ప్రకారం, నా కల్చర్ ప్రకారం నేను ఏది తినొచ్చో అది తినండి, కానీ తిని బ్రహ్మార్పణం అనుకుని తినండి, ఏమీ తప్పు లేదు. ఏ పదార్థమైనా కూడా. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. చాలా అమూల్యమైన సమయం మీది మా కోసం కేటాయించారు. ఇంకా ఎన్నో సందేహాలు ఉన్నాయి, సమయాభావం వల్ల ముగించవలసి వస్తుంది. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.